దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము స్త్రీల ప్రత్యేక ఆదివారము. స్త్రీల ఎంపవర్‌మెంట్ డే అనొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో స్త్రీలు చాలా మరి ఆధ్యాత్మికంగా ముందడుగు వేసి దేవుని పరిశుద్ధ నామానికి ఎంతో ఘనత తెచ్చారు. గనుక ఈ సెప్టెంబర్ 14వ తేదీ మరియు క్రితం తర్వాతి 14వ ఆదివారంగా మనం మరి పరిగణిస్తాము. మరి మన బైబిల్ పఠనాల ప్రకారము మరి ఒక ప్రత్యేకమైన స్త్రీల ఆదివారంగా మరి ఈరోజు మనం ఆచరిస్తున్నాము. ప్రియ సంఘస్థులారా, మరి స్త్రీలు ఆధ్యాత్మికంగా బలపడి ఈ లోకంలో ఎంతో సేవ చేశారు. కొంతమంది విషయంలో చూసినట్టయితే పిల్లలు లేరు. కాపోయినా వాళ్ళ మాతృత్వాన్ని ప్రదర్శించారు. ఉదాహరణకి మదర్ తెరిసా ఆమె వివాహమే చేసుకోలేదు. నన్నగా ఈ లోకం సిస్టర్‌గా ఈ లోకంలో జీవించింది. కానీ ఆవిడ విశ్వమాత లేకపోతే ప్రపంచ మాతృమూర్తి అని చెప్పి ఆమెను మనం మరి పరిగణలోకి తీసుకోవటం. ఇంకా ఆమెను మించిన మాతృదేవత ఈ లోకంలో లేదంటాం. ఆ విధంగా స్త్రీలు పిల్లలు ఉన్నారా లేదా, తమకు సొంత పిల్లలు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ లోకంలో ఎంతో సేవ చేశారు. దేవుని నామాన్ని ధరించి గొప్ప సేవ చేశారు. మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. స్త్రీలు ఉదాహరణకి మరి దెబోరా, యోహన్న, సూసన్న, మరి మగ్దలేనే మరియా వీళ్ళు స్త్రీలుగా ఈ లోకంలో జీవించి మరి న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చినట్లయితే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 8దో అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటాము. న్యాయాధిపతులు గ్రంథంలో మరి చూడండి, లపిదోతు అనే వ్యక్తి యొక్క భార్య దెబోరా, ఆమె ఈ లోకంలో గొప్ప ప్రవక్తిగా లేకపోతే మొట్టమొదటి మహిళా న్యాయాధిపతిగా మనం చూస్తుంది. ది విమెన్ జడ్జ్ అని చెప్పి మనం ఆవిడ అనొచ్చు. లపిదోతు భార్య ఆమె మరి యుద్ధం కూడా చేసింది. ఈ లోకంలో మరి 10,000 మంది సైన్యాన్ని నడిపించింది. న్యాయాన్ని తీర్చింది. మరి చక్కని రచయిత. ఆమెని బిజీ బీ అంటాం. దెబోరా అంటేనే తేనెటీగ అని అర్థం. తేనెటీగ ఏం చేస్తుంది ఈ లోకంలో బిజీగా తేనెని కలెక్ట్ చేసి, మకరందాన్ని కలెక్ట్ చేసి ఆహ్, యొక్క హనీ కుంబ్‌లో ఎలాగా సేకరిస్తుందో ఆ విధంగా తన ఖాళీ లేకుండా బిజీ బీ లాగా ఆ దెబోరా ఈ లోకంలో జీవించింది. ఎంత గొప్పగా జీవించిందంటే అసలు లప్పిదోతికి లేని గుర్తింపు ఆ లప్పిదోతి భార్య అయిన దెబోరాకి మరి ఆ యొక్క గొప్ప పేరొచ్చింది. గనక ఈ లోకంలో మరి ఆమె ఎంత సేవ చేసిందంటే గొప్ప న్యాయాధిపతిలాగా జీవించింది. న్యాయం తీర్చింది. యుద్ధం చేసింది. గొప్ప రచయిత్రి. అదే విధంగా మార్కు సువార్త 16 అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్టయితే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడెను. ఇప్పుడు మగ్దలేనే మరియ ఈ లోకంలో మరి దేవుని అనుసరించి, యేసుక్రీస్తుని అనుసరించి ఒక శిష్యురాలులాగా జీవించింది. ఒక లేడీ గాస్పెల్ లాగా జీవించింది. ఆమె జీవించినప్పుడు ఆమె యొక్క పాత్ర ఎక్కడుందంటే, యేసుక్రీస్తు లేస్తారు నేను చూడాలి అని చెప్పి మొట్టమొదటగా పరుగెత్తి ఆమె మరి యేసయ్య తిరిగి లేచారా లేదని చెప్పి ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా తెలియజేసిన వ్యక్తి. ఆమె ఈ లోకంలో 7 దెయ్యములను పట్టి ఒక భయంకరమైన జీవితంలో జీవించినప్పుడు యేసయ్య ఆమెను ఏం చేశారంటే మార్చారు. తన మారు మనసు పొందింది. ఇటువంటి మగ్దలేని మరియకి ఎంత మంచి పేరొచ్చిందో చూడండి. ఆదివారం తెల్లవారుజామున, ఆ తెల్లవారుజామున ఒక మహిళ మరి రోడ్లకు అడ్డంగా పరిగెత్తుకొని వెళ్తుంటే ఏమనుకుంటారు? ఈ మగ్దలేని మరియ యేసుక్రీస్తు ఉన్నప్పుడు గొప్ప సువార్తికురాలుగా మారు మనసు పొంది ఈ లోకంలో జీవించింది. మరి ఆమె ఈరోజు ఈ తిరగట్ట ఎందుకిలా పరుగులెత్తుందని చెప్పి ఎంతోమంది ఏదో అనుకోవచ్చు. మరి తెల్లవారుజామున వేకువన ఎవరు వెళ్తారంటే కూలీలు, రైతులు వాళ్ళ హడావిడిలో ఎళ్ళే పరిస్థితిలో మరి ఈమె మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారు లేస్తారని చెప్పి పరిగెత్తి వెళ్తుంది. ఈ విషయం ఆమెకు బాగా తెలుసు. ఈ విషయం ఆ హృదయం లోతుల్లో నాటుకుపోయింది. కనుక నా యేసయ్యని చూడాలి సజీవంగా అని చెప్పి ఆదివారం తెల్లవారుజామున వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మహిళలు ఈ లోకంలో గొప్ప సేవ చేశారు. అదేవిధంగా మరి ఈ యోహన్న మరి ఆమె కూడా మరి హేరోదు రాజు సంస్థానంలో ఒక పరిచారకురాలుగా ఉండి కూడా గొప్ప సువార్థికురాలుగా మరి ఈ లోకానికి తన యొక్క సాక్ష్యాన్ని చాటి చెప్పుకుంది. మరి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆదివారము స్త్రీల ప్రత్యేకమైన ఆదివారం గనుక స్త్రీలందరూ ఈరోజు ప్రత్యేకంగా ఒక పండుగ, ఒక ఫెస్టివల్ చేసుకోవాలా. ఎందుకంటే ఈ ఆదివారం మా స్త్రీల ఆదివారం. మేమే ఆరాధన చేస్తాం. మేమే పరిచర్య చేస్తాం. మేమే ఈరోజు సంఘమంతా మరి సంఘం అంతటికి పరిచర్య చేస్తాం. అన్ని అవసరాలు ఈరోజు మేమే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి స్త్రీలు ముందుకొచ్చే ఆదివారం అన్నమాట. కనుక స్త్రీల ఆదివారాన్ని మనకు కేటాయించారు గనుక స్త్రీలు మాత్రమే అన్ని పరిచర్యలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీలు
యేసుక్రీస్తు వారు ఎవరిని ఎన్నుకున్నారు ఈ లోకానికి రావడానికి? ఒక స్త్రీమూర్తిని ఎన్నుకున్నారు. ఒక పవిత్రమైన మరి కన్యకని ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకానికి ఆయన మరి రావడం జరిగింది. గనుక ఎన్ని ఆటంకాలొచ్చినా స్త్రీలు కూడా ముందుకొచ్చి వాక్య పరిచర్య చేసి ఆ సంఘానికి ఒక గొప్ప మరి మూల స్తంభాల్లాగా ఉంటున్నారు. అలాగే తప్ప మరి స్త్రీలు అన్ని వివాదాస్పదమైన వాటిలోకి దిగి, వివాదాల్లోకి దిగి, తగువుల్లోకి దిగి, సంఘానికి మంచి పేరు లేకుండా మరి రోడ్డెక్కే పరిస్థితి కాదు గానీ, స్త్రీలు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ ప్రత్యేకంగా ఈ ఆదివారం మరి స్త్రీలకి ప్రత్యేకమైన స్త్రీల ఆదివారంగా ఇవ్వబడింది. ఎంపవర్‌మెంట్, వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే స్త్రీలు ఎంతవరకు ఈ సంఘానికి ఉపయోగపడగలరో, సంఘానికి సేవ చేయగలరో అని చెప్పి ఈ ఆదివారం మా స్త్రీల గురించి స్త్రీలకు కేటాయించబడింది. గనుక మరి మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూస్తున్నాం. మరి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 4 అధ్యాయం చూసినట్టయితే లప్పీదోతు భార్య దెబోరా ఆమె దెబోరా అనే మాటకి అర్థం తేనెటీగ. తేనెటీగ అంటే బిజీ బీ అనొచ్చు. ఎందుకంటే తనెప్పుడు మకరందాన్ని సేకరించి ఒక తేనె తిప్పులో పెట్టి అనేక మందికి ఉపయోగపడేలాగా, తన తదనంతరం ఉండే జీవులకు ఉపయోగపడేలాగా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేలాగా, మరొకరికి ఉపయోగపడే తేనె ఏ విధంగా సేకరిస్తుందో, తేనె అనేది ఒక అద్భుతమైన మరి పదార్థం కనుక ఎటువంటి వారికైనా మనం అందించొచ్చు. ఎటువంటి రోగికైనా మనం ఆ తేనెనివ్వచ్చు. అటువంటి పేరు కలిగిన తేనెటీగ అనే అర్థం కలిగిన దెబోరా గురించి మనం వింటున్నాం. లపీతోతు అనే అతనికి పెద్ద పేరు లేకపోవచ్చు గానీ, అతని భార్య అయిన దెబోరా ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకుంది. ఆమె యుద్ధం చేసింది. ఒక సైన్యాన్ని నడిపించింది. 10,000 మందిని నడిపించింది. యుద్ధం చేయలేకపోయి మిగతా వాళ్ళు పారిపోయినా కూడా ఆమె చివరి వరకు ఉండి యుద్ధంలో మరి గెలిచినట్టుగా చూస్తున్నాము. ఆమె న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చింది. న్యాయం తీర్చాలంటే ఆ రోజుల్లో రచ్చబండ కింద దగ్గరికి చేరాలి. రచ్చబండ దగ్గరికి ఎవరు చేరేవారంటే పురుషులు సాధారణంగా చేరతారు. వాళ్ళలో పెద్దలైన వాళ్ళు పెద్ద మనిషి అని చెప్పి నిలబెట్టి మరి ఒక ఒక వ్యక్తిని పెద్ద మనిషిగా నిలబెట్టి అతని సమక్షంలో న్యాయాన్ని, అన్యాయాన్ని విచారించి ఎవరికి న్యాయం జరిగితే బాగుంటదని చెప్పి అదే రచ్చబండ దగ్గర ఈరోజు దెబోరా అనే స్త్రీ ఉంది. మరి ఆ స్త్రీలాగా మనం ఉండగలుగుతున్నామా? ప్రజలకు న్యాయం చేసే స్త్రీలాగా ఉండగలుగుతున్నామా? ఆమె రచయిత్రి. ఆమె మంచి మధుర గాయని. ఇన్ని స్థానాలు సంపాదించుకుంది. ఒక యుద్ధం చేయగలిగిన యోధురాలు, ఒక న్యాయాధిపతి అని చెప్పి న్యాయాధిపతుల గ్రంథం ద్వారా ఆమె గురించి తెలియజేస్తాడు. కనుక ఈరోజు స్త్రీలు ఏ విధంగా సంఘానికి ఉపయోగపడుతున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏ విధంగా ఉపయోగపడతారని చెప్పి వాక్యం తెలియజేయబడుతుంది. కనుక చూడండి ఏమంటాడంటే, మీరందరూ ఏక మనస్కులై ఉండాలి. స్త్రీలందరూ ఏక మనస్కులై ఉండాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం కాకుండా ఒకరు ఇటు మొహం తిప్పుకుంటే ఒకరు అటు మొహం తిప్పుకోకుండా మరంటే పాటలు పాడతారంట. ఏమనంట సంఘంలో పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించినప్పుడు, అమ్మ ఒక పాట పాడండంటే శత్రువులైన స్త్రీలు ఒక ఆమె ఏమని మొదలుపెడతంటే, రాలిపోదువో నీవు కూలిపోదువు అని ఒక ఆమె మొదలుపెడద్ది. ఆమె పాట పాడిన తర్వాత ఇంకొక ఆవిడ మైక్ తీసుకొని ఏం పాడుద్దంటే, నమ్మొద్దు నమ్మొద్దు అని చెప్పి పాట పాడుతుంది. అంటే ద్విమనస్కులయ్యి వ్యతిరేకమైన భావాలు కలిగి ఉండటం అంత మంచిది కాదు. ఈ లోపల మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు మనస్తత్వాలు మనలో ఉన్నా కూడా మనం ఏక మనస్కులై ఉండి జీవించాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కనుక చూడండి, వారిలో ఏక మనస్సు లేనందున దేవుని నామానికి మహిమ కలుగకపోయెను. ఎప్పుడైతే మనకి ఏక మనస్సు, ఐకమత్యంతో ప్రార్థన చేస్తామో అప్పుడు మన మన ప్రార్థన దేవుడు వింటాడు. అలా కాకుండా మన హృదయంలో ప్రేమ లేనప్పుడు మన మనసులు కలవవు. మన మన ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ఇంపైన మరి ధూపంగా వేయబడదు. గనుక దేవుడు ఏం చేయమంటున్నాడు? మనలో ఉన్న లోపం ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఫిలిప్పి సంఘంలో ఉన్న యెవోదియ, సుంటికే అనే స్త్రీలు ఎంతో ఆసక్తి కలిగి సంఘం కొరకు పరిచారకులుగా పనిచేశారు. మరి యెవోదియ అనే ఆవిడ, మరి అలాగే సుంటుకే వారు ఎంత అపోస్తలుగా ఉండి, ఏక మనస్సుతో ఉండి, ఇంటింటా రొట్టె విరుస్తూ మరి అనేక మంది రోగులను దర్శిస్తూ సంఘాలకు సేవ చేసినట్టుగా మరి మన గ్రంథం తెలియజేస్తుంది. కనుక సంఘ పరిచారకులుగా దేవుని కార్యక్రమాలందు మనం పాలుపంపులు పొందాలని చెప్పి తెలియజేస్తుంది. ఈనాడు స్త్రీలు అనేక రీతిలుగా ప్రభు సేవలో వాడబడుతున్నారు. ఏమండి మనం వాడబడతలేదా? దేవుని మనం మహింపరచలేకపోతున్నామా? ఎందుకు మహింపరచలేము? మన పాటల ద్వారా మనం మహింపరచగలము. మన వాక్య పరిచర్య ద్వారా మనం మహింపరచగలుగుతాం. లేకపోతే మనం ఒక వాయిద్యం తీసుకొని దాన్ని వాయించడం ద్వారా దేవుని మహింపరచగలం. ఏ విధంగానైనా సరే మరి దేవుని సన్నిధిలో మనం ఉపయోగపడాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. స్త్రీలు ప్రార్థన, వ్యక్తిగత పరిచర్యలో మనం ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మరి గొప్ప ప్రతిఫలం ఇచ్చే స్త్రీలుగా ఈ లోపల ఉంటున్నామా లేదనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఏక మనస్కులై ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అపోస్తలులు వారు బతిమాలుకొనుచున్నామని చెప్పి
అంటున్నారు గనక మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఏక మనస్సు లేనందున ఏమవుతుందంటే దేవుని నామానికి మహిమ కలగకపోతుంది. కనుక మనం తగ్గించుకొని ఏ ఎదుటివారి ముందు మనల్ని మనం తగ్గించుకుంటే గనక దేవుడు ఏం చేస్తాడు మనల్ని హెచ్చిస్తాడు గనక చూడండి. యోగోదియ సుంటికే వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో సేవ చేశారు. ఫిలిప్పి సంఘంలో పరిచారకులుగా ఉన్నారు. ఎంతగానో మరి వాళ్ళు ప్రార్థనలో పోరాడారు గనక మనం ప్రార్థనలో పోరాడుతున్నామా? మనం దేనికోసం పోరాడుతున్నాము? స్త్రీలుగా ఉండి సంఘానికి ఒక మూల స్తంభాలుగా ఉంటున్నామా? లేకపోతే మనం ఒకరి మీద ఒకరు ఘర్షణాభావం, ఏక మనస్సు లేకుండా మరి ఒకరేమో పాస్టర్ గారి తరపున ఉంటారు. ఒకరేమో పాస్టర్ గారికి విరోధంగా ఉంటారు. అలా కాకుండా ఒక మనోధైర్యాన్ని సంఘానికి ఇచ్చేలాగా ఉండాలి. ఒక మంచి సందేశం ఇచ్చేలాగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం సంఘానికి సేవ చేసేవారంగా ఉండాలి. గనుక ఇప్పుడు ఈరోజు మనం తీస్తున్న వ్యక్తి దెబోరా అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ మంచి ఉపదేశకురాలంటండి. ఉపదేశకురాలు. ఇంకా చూడండి తన వద్దకొచ్చిన వారికంట మరి ఎంతో ఆవిడ ఆ విధేయతతో ఆదరించిందంట. మనం ఆ విధంగా చేస్తామా? గొప్ప ప్రార్థనాపరురాలు. దెబోరా గొప్ప ప్రార్థనాపరురాలు. ఆవిడ సరళ వృక్షం కింద చేరి అనేక మంది తగువులు అడుక్కునే వారికి ఆవిడ న్యాయం చెప్తుందంట. ఇప్పుడు న్యాయము చేయాలి అనే భావం ఉన్నప్పుడు మరి అక్కడ చాలా సమయం పడుతుంది. న్యాయాధిపతి అయిన వ్యక్తికి చాలా సమయం పడుతుంది. తుది తీర్పు చెప్పి, వారికి నచ్చజెప్పి, ఇరు వర్గాలకు వారికి న్యాయం జరిగించి బయటికి వెళ్ళేసరికి చాలా టైం పడుద్ది. చాలా రాత్రి సమయం అయిపోద్దనమాట. ఎందుకంటే ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతారు. ఎవరి వైపున మాట్లాడలేరు గానీ, దెబోరా ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఘర్షణని ఆ యొక్క తగువుని తీర్చి మరి పంపిందని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం గనక ఉపదేశకురాలు, ప్రార్థనాపరురాలు, మంచి గాయని, మంచి కవయిత్రి, మంచి రచయిత్రి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది గనక అటువంటి దెబోరా మనస్సు కలిగి మనం జీవిస్తున్నామా? చూడండి ఆవిడ న్యాయాధిపతిగా ఉంది. ఆమెకు బిడ్డలు లేరు. కానీ అక్కడ సంఘపు బిడ్డలందరిని వీళ్ళందరూ నా బిడ్డలే అని చెప్పి ఆమె వాళ్ళందరిని పెంచి పోషించింది. ఏ విధమైన భేదం, తారతమ్యం లేకుండా ఏక మనసుతో జీవించింది. మరి వాళ్ళందరినీ నచ్చచెప్పి గొప్ప మరి యోధురాలుగా, గొప్ప న్యాయాధిపతిగా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. గనుక మనం ఈరోజు ఆమెను గురించి ఎందుకు చదివించాల్సి వస్తుందంటే, మరి ఆమె గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో జయించింది కనుక మనమందరం ఆమెని ఆమె అడుగుజాడల్లో నడవలసిన వారం ఉంటున్నాం. గనక ఈరోజు స్త్రీలు సంఘానికి ఏ విధంగా మూల స్తంభాలు, వారు ఏం చేయగలరో ఈ ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారం అంటున్నాము. స్త్రీల ఆదివారంగా ఈరోజు గుర్తించబడింది కనుక మరి దెబోరా గొప్ప ప్రవక్తి, దేవుని ప్రజలకు మధ్యవర్తిగాను, సాక్షిగా నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించింది. మీరు ఏ జనాంగాన్ని నడిపిస్తున్నారు? ఒకసారి స్త్రీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం అందరిని ప్రార్థనలోకి నడిపిస్తున్నామా? మనందరినీ చేరదీసి ఒక సువార్త దండయాత్రకు పిలుస్తున్నామా? మనందరం కలిసి ప్రార్థనలో పోరాడుతున్నామా? మరి రకరకాల ప్రార్థనలు చేస్తారు స్త్రీలు. గొలుసు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, ఇంటింటా తిరిగి ప్రార్థన చేస్తారు. అలాగా అనేక మంది బిడ్డలను దర్శించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళని ప్రార్థనలో నడిపించే పరిస్థితిలో ఉన్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతల గ్రంథం 31:30 వచనంలో, సామెతలు 31:30 వచనంలో తెలియజేయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అవును గదా! కొంతమంది వ్యక్తుల్ని మనం ఈరోజు చూసినప్పుడు మంచి పేరు సంపాదించుకొని, సంఘానికి ఉపయోగపడి, సంఘపు పనులు కార్యక్రమాల్లో నిలబడి పాస్టర్ గారిదంతా పాస్టర్ గారిలాగా పనిచేసే స్త్రీలున్నారు గనక కొనియాడబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 31:30 మనం చూసిన విధంగా. కాబట్టి ఈరోజు స్త్రీలు ఈ ఆదివారం స్త్రీ పరిచర్యను వేడుకగా జరుపుకుంటారు. అసలు ఇది మా స్త్రీల పండగ అని చెప్పి ఈరోజు మరి జరుపుకుంటారు. కీర్తన గ్రంథం 132లో కనిపించే విశ్వాసపు గృహాన్ని నిర్మించేవారుగా ఉండాలట. స్త్రీలు విశ్వాసపు గృహాన్ని నిర్మించేవారుగా. కొన్ని గృహాల మీద ఫెయిత్ హోమ్ అని ఉంటది. వారిలో ఎంత విశ్వాసం ఉంటుందో మనకి తెలుసు. పేరుకే ఫెయిత్ హోమ్ గాని వాళ్ళలో విశ్వాసం ఉండదు. ఇహలోక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఇంటి పేరు మాత్రం ఫెయిత్ హోమ్, విశ్వాసపు గృహం అని పెట్టుకుంటున్నారు. గనుక ఈనాడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మరి 4-16 చూసినట్టయితే దెబోరా వంటి బలమైన నాయకులుగా ఈ లోకంలో స్త్రీలు జీవించాలని చెప్పి కోరుకున్నాడు. ఈరోజు మనం వారి సేవను గుర్తు చేసుకుంటూ వారికి మనం ఇచ్చే గౌరవం ఏంటి, మద్దతు ఏంటి, కేవలం ఒకరోజుకి పరిమితం కాకుండా ప్రతిరోజు ఉండాలా. ఈ రోజు స్త్రీల ఆదివారం ఎలా చేసుకుంటున్నామో ప్రతిదినం కూడా స్త్రీలు ముందుండేలాగా మరి చేయాలి. కనుక ఈ పాఠాలు చూసినట్టయితే స్త్రీ యొక్క ప్రార్థన ఎలా ఉంది, నాయకత్వం ఎలా ఉంది, వారి సహకారం ఎలా ఉంది, మరి ఆర్థిక సహకారం ఎలా ఉంది. కొంతమంది స్త్రీలు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఎలా అంటే మరి ఈ లోకంలో ఇద్దరు స్త్రీలు జీవించారంట. ఆ స్త్రీలు ఏం చేశారంట,
ఒకామె తనకి రూ. 1000 ఉంటే 900 దేవుని సన్నిధికి తెచ్చేదంట. ఒకామె రూ. 1000 ఉంటే ఒక రూ. 100 దేవుని సన్నిధికి తెచ్చేదంట. ఈ లోకంలో ఆ పేదరాలైన స్త్రీ ఏం చేసేదంట, తనకున్న అంత మెటీరియలు పాస్టర్ గారులొచ్చి వాళ్ళ నిర్మాణాలు ఏయైతే ఉన్నాయో, దేవాలయాల నిర్మాణాలు ఏయైతే ఉన్నాయో వాటి కోసం కేటాయించి ఐరను, సిమెంటు, చిప్సు అలా ఇస్తూ వచ్చి తగుమాత్రమైన సంపద మాత్రం తన దగ్గర ఉంచుకునేది. ఒకావిడైతే గొప్పగా తను సోఫిస్టికేటెడ్‌గా జీవించడం మొదలుపెట్టింది. పరలోకానికి వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళినప్పుడు పేదరాలుగా ఉండి దేవుని సేవకి ఎక్కువ పెట్టుబడి పెట్టిన స్త్రీని ఒక ఉన్నతమైన స్థానంలో బంగారు గృహంలో ఉంచారంట. ఈ లోకంలో సోఫిస్టికేటెడ్‌గా జీవిస్తూ తక్కువ పెట్టుబడి పెట్టి ఆలయాలకి, చర్చెస్‌కి, పాస్టర్స్‌కి తక్కువ ఇచ్చుకుంటూ వచ్చిన ఆవిడని తక్కువ గృహంలో పెట్టారంట. అప్పుడు ఆవిడ అడుగుతుందంట, ఇదేంటి నేను ఒకలాగానే చేశాం గదంటే, అలా కాదమ్మా. ఆమె ఈ రూపంలో దేవుని సేవకు సంబంధించిన మెటీరియలు ఎక్కువగా ఇచ్చిందమ్మా. ఎక్కువ వెచ్చించింది. నువ్వు ఎక్కువ ఆస్తి ఉన్నా గాని నువ్వు తక్కువ పెట్టుబడి పెట్టావు కనుక మరి నీకు ఇలాంటి నివాసాలు ఉంచుతున్నాం అని చెప్పి ఆ యొక్క పరలోకపు ఆకాశ వాటిలలో ఉంచినప్పుడు ఆ యొక్క తారతమ్యత వాళ్ళకక్కడ కనపడిందంట గనుక ఈ రూపంలో ఎక్కువ మరి పెట్టుబడి ఎక్కడైతే మనం పెడుతున్నామో అలా సంబంధమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాము. తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు మనం తక్కువ మన ప్రార్థన ఫలితాలు తక్కువ ఉంటాయి. గనక ఈ ఈ లోకంలో ఎక్కువ మరి ఆర్థిక సహాయం అందించిన స్త్రీలని దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుని కొరకు స్త్రీగా ఈ సంఘానికి మనం ఏం చేస్తున్నాము? మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నామా? ఆర్థికంగా సహాయపడుతున్నామా? లేక సంఘ పరిచర్యలో పాల్గొంటున్నామా? అని చెప్పి ఒకసారి ప్రశ్నించుకున్నట్టయితే స్త్రీ ఏ విధంగా మరి బైబిల్‌లో ఆధ్యాత్మికంగా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నారు. రూతు తన మరి అత్తగారు చెప్పినట్టుగా పరిగె ఏరుకుంటాకెళ్ళిందంటండి. పరిగె ఏరుకుంటకి ఎళ్ళిన ఆవిడ అంటే కోత కోసినప్పుడు అక్కడక్కడ మిగిలిన గింజలు తెచ్చుకోవటానికి ఎళ్ళిన ఆవిడ ఈరోజు ఉన్నతమైన స్థితిలో దీవించబడి రూతు గ్రంథంలో రాయబడింది కదా! కాబట్టి నయోమికి ఇష్టురాలైన కోడలుగా జీవించి దేవుని మహిమపరిచింది. ఒక ఉన్నత స్థానంలోకెళ్ళింది. స్త్రీలు ఇంకా స్త్రీల్లోకి లోతుగా వెళ్ళినట్టే మంత్రసానులైన స్త్రీలు వాళ్ళ పేర్లు కూడా ఇవ్వబడినయి ఇక్కడ. ఆ మంత్రసానులైన స్త్రీలు ఆ స్థానం నుండి కూడా వాళ్ళు ఉన్నతమైన సేవలందించారు. అంటే ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా మనం దేవునికి ఏం చేయగలం? ఇష్టులుగా ఉండి గొప్ప సేవ చేయగలం. కనుక ఈ దినం మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్త్రీలు మరి వారి యొక్క ఎంపవర్‌మెంట్ స్త్రీల ఆదివారంగా మరి పరిగణించాం కనుక ప్రియ సంఘస్థులందరూ ఏం చేయాలంటే ఆ దేవుని సన్నిధిలో గొప్ప పరిచారకులుగా ఉండాలి. సూసన్న, యోహన్న అనేవాళ్ళు మరి ఈ లోకంలో మంచి సేవ చేశారు. మరి హెరోదు ఒక గృహంలో సేవకురాలుగా జీవించినా కూడా యోహన్నా అనే ఆవిడ మంచి పేరు సంపాదించి క్రీస్తు సాక్షిగా జీవించింది. ఒక మరి స్త్రీల్లో బాలికలైన వారు నయమాను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు ఆమె మంచి సందేశం ఇచ్చి, నా ప్రవక్త మీ యొక్క కుష్ఠరోగాన్ని స్వస్థపరచగలడని చెప్పి ఛాలెంజింగ్‌గా ఈ లోకంలో అందించింది. ఏమో ఒకవేళ ఆ మాట తప్పుగా నిరూపించబడితే ఆ యొక్క నయమాను ఏమైనా చేసిన ఆ యొక్క దాసిగా వచ్చిన ఆ అమ్మాయినే. కానీ ఆమె సాక్ష్యం కాపాడుకుంది. దేవుడు ఆమె మాట విన్నాడు. ఆమె పక్షాన దేవుడు మరి నయమాన్ని స్వస్థపరిచినట్టుగా మనం ఈ లోకంలో చూస్తాం. కనుక ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి స్త్రీలు ఆదివారంగా ప్రతి ఆదివారాన్ని ఆచరించినట్టయితే ఇంకా గొప్పగా ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. కనుక సంఘ పరిచర్యలో మనం ఉపయోగపడాలి. కనుక చూడండి ఇక్కడ బారాకు ఆ రథములను, సేనలను అన్యుల హరోష హరోషేతు వరకు తరుముగా సీసెర యొక్క సర్వసేనను కత్తివాత కోయెను. ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఇక్కడ చూసినట్టయితే చివరికి సీసెర అనే అతడు రథం దిగి పారిపోయినప్పుడు కూడా ఎవరు మిగిలారంట? ఆ యొక్క దెబోరా మిగిలి యుద్ధం చేసి ఆమె సాధించినట్టుగా ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసిందని చెప్పి తెలియబడుతుంది. కనుక ఇశ్రాయేలీయులు ఈ లోకంలో దేవుని మాటలు అంగీకరించకుండా అనేక మార్లు తప్పిపోయారు. కానీ మరి ఇప్పుడు దెబోరా మాత్రం దేవుని పక్షాన నిలబడి గొప్ప పోరాట యోధురాలుగా యుద్ధం చేసింది. ఎంతో ఆశీర్వదించబడింది. ఆమె పేరుకే అర్థం బిజీ బీ అని అంటే తేనెటీగ అని చెప్పి అర్థపడింది. కనుక ఈ లోకంలో ఆమె ఏ విధంగా జీవించింది, స్త్రీలు ఏ విధంగా జీవించారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. కనుక స్త్రీలు ఒక గొప్ప పాత్ర పోషించారు దేవుని సేవలో. అటువంటి సేవ మనందరం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లూకాసు వార్తలోకి వచ్చినట్టయితే 8వ అధ్యాయం మరి 1-3 వచనాల్లో క్రీస్తు పరిచర్యకు ఆర్థికంగా తోడ్పడిన వారు
వారిగా దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో మహిళల యొక్క అద్వితీయమైన మరియు మెచ్చుకోలు పాత్రను మనం గౌరవించాల. అక్కడ స్త్రీలు ఎంతో గొప్ప సేవ చేశారని చెప్పి లోకాసువార్త ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 1-7 వచనాలు చూసినట్టయితే పౌలుకు సహకరించిన స్వార్థ భాగస్వాములుగా స్త్రీలు ఉన్నారు. పౌలు ఈ లోకంలో మరి ఎంతో మరి తెలియని ప్రదేశాలకెళ్ళినప్పుడు కూడా స్త్రీలు మరియు పౌలుకి సహాయం చేశారని చెప్పి ఫిలిప్పీయులకు రాసిన ఈ యొక్క లేఖ ద్వారా తెలియజేయబడుతుంది. అలాగే న్యాయాధిపతిలో మనం దెబోరా గురించి చదువుకున్నాము. కాబట్టి ఈరోజు స్త్రీ ఆదివారం మరియు స్త్రీ పరిచర్య వేడుకగా జరుపుకోవడం గురించి మరి కీర్తన గ్రంథంలో ఇచ్చాడు. కీర్తన గ్రంథం 132 అధ్యాయంలో ఏమంటాడంటే, విశ్వాసపు గృహాన్ని నిర్మించేవారుగా గృహాన్ని మరి మన గృహాన్ని నిర్మించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాపి పని వారిని వివరిస్తారు గానీ, ఇక ఆధ్యాత్మికంగా మనం చూసినట్టయితే విశ్వాసపు గృహాన్ని నిర్మించగలిగేది స్త్రీలే. ఎందుకంటే మరి జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏ విధంగా కట్టుకుంటది, మూఢురాలు తన ఇంటిని ఎలా పెరికి వేస్తది అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కనుక జ్ఞానవంతురాలుగా ఉంటున్నామా, ఎంతో బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకుని మనం ముందుకెళ్ళినట్టయితే జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందో తెలియజేయబడుతుంది. ఈ దినం ప్రత్యేకంగా మనం మగ్దలేని మరియ గురించి నేర్చుకున్నాం. ఆమె ఈ లోకంలో అనేక దయ్యాలతో పీడితురాలి మరి జీవించింది. మరి యేసయ్య ఆ దయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు. ఆమె ఒక శిష్యురాలుగా మరి ఉంది. 12 మంది పురుషులు శిష్యులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మగ్దలేని మరియ కూడా ఒక శిష్యురాలుగా ఈ లోకంలో జీవించింది. యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా లేచినట్టు ఆయన ఆదివారం అందరికన్నా ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి యేసయ్యని తిరిగి లేచారని చెప్పి లోకానికి తెలియజేసిన ఒక ఉమెన్ గాస్పెల్ లాగా ఆమెని మనం మరి చూడొచ్చు. మగ్దలేని మరి ఆమె జీవితం గురించి మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ ఈరోజు ఆమె సాక్ష్యము, ఆమె యొక్క మాట గొప్పదిగా బైబిల్‌లో లిఖించబడింది. యోహన్నా అనే ఆవిడ గురించి మనం విన్నాము. ఆమె ఏం చేసిందంటే మరి హేరోదు మరి మందిరంలో ఒక సేవకురాలుగా ఉంది. కానీ ఆహ్, యేసయ్యకి ఇష్టురాలుగా జీవించింది. దైవజనుల్ని స్వీకరించింది. దైవజనుల్ని మాట వింది. దైవజనులు చెప్పినట్టు నడుచుకుంది. అలాగే సూసన్న ఆమె కూడా ఒక గొప్ప స్త్రీ. మరి దేవుని సన్నిధిలో తనకున్న వనరులన్నీ దేవుని కొరకు ఆమె వెచ్చించి కేటాయించింది. కనుక యేసుక్రీస్తు పరిచర్యలో ఆయనతో ప్రయాణించారు కొంతమంది స్త్రీలు. ఆయన వెంటే ఉన్నారనమాట. తమ సొంత ధనాన్ని మరి సేకరించి మరి అందించారని చెప్పి వారి గురించి ప్రస్తావించబడింది. కాబట్టి అప్పుడు స్త్రీలు అపోస్తలుల పరిచర్యలో ఎంతో భాగస్వాములుగా ఉండి చురుకైన పాత్ర పోషించారు. ఒక పాటల్లో గాని, ప్రార్థనలో గాని, గృహాలను దర్శించడం గాని, అనేక మందిని యేసయ్యతో తిప్పటం గాని, మరి పౌలు సువార్తను అందరికీ అందజేయటం, ఆయనతో పాటు పౌలు గారితో పాటు డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా మరి దేవుని సేవలో పాల్గొన్నారు. అలాగే పౌలు తన ఉత్తరంలో రాస్తాడంట. లవోదియ, సుంటుకే అనే ఇద్దరు స్త్రీల గురించి ప్రస్తావిస్తాడు. ఎందుకు ప్రస్తావించబడిందంటే వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళు గొప్ప సేవ చేశారు. గొప్ప సేవనందించారు. లవోదియ, సుంటుకే ఆ స్త్రీలు. మరి ఫిలిప్పీయుల గ్రంథంలో మనం చూస్తాం 4 అధ్యాయంలో చూస్తాం. 1-7 వచనాల్లో. మరి వారెంతో సేవ చేశారు లవోదియ, సుంటుకే. కనుక మరి వారు ఏ విధంగా జ్ఞానవంతులుగా ఈ లోకంలో జీవించారో, మరి మాట్లాడే దేవుడు మా దేవుడని చెప్పి ప్రచురించారు. మా దేవుడు స్వస్థపరిచే దేవుడిని మరి ఎంతో ప్రచురపరిచారు. అలాగే మా దేవుడు రక్షకుడు అని చెప్పి మరి ప్రవచించి మరి ప్రచురించారు. కనుక అటువంటి స్త్రీల్లాగా మనం జీవించాలి. మరి పౌలుని ఆదర్శంగా తీసుకుని ఆయన వెనకాల ఈ లవోదియ, సుంటుకే అనే స్త్రీలు ఏ విధంగా దేవుని పరిచర్యలో పాల్గొన్నారో దేవుని గ్రంథం తెలియజేయబడుతుంది. అలాగే మరి లూదియా అనే ఆమె కూడా మరి గొప్ప సేవకురాలు ఈ లోకంలో జీవించి తన సాక్ష్యాన్ని ప్రచురపరిచింది. కాబట్టి స్త్రీలు ఆదివారం అనంగానే స్త్రీలందరూ ఎటువంటి స్త్రీలు ఈ బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తున్నామో అది మరి దేవునికి ఇష్టలుగా జీవించారు. గొప్ప సమాధానాన్ని పొందారు. గొప్ప స్వస్థతను పొందారు. అనేక మందికి స్వస్థతను చేకూర్చారు. వాళ్ళ ప్రార్థన ద్వారా స్వస్థపరిచారు. అవన్నీ లిఖించబడలేదు గానీ కీలకమైన పాత్ర పోషించారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో స్త్రీలు ఆధ్యాత్మిక మందిర నిర్మాణంలో ఒక మూల స్తంభంగా ఉండాలి. ఆధ్యాత్మిక మందిర నిర్మాణం ఈరోజు మందిరంలో స్త్రీల పాత్ర ఎలా ఉంది? వాళ్ళు వివాదాస్పదంగా ఉంటున్నారా? తిట్టుకుంటున్నారా? లేకపోతే చర్చిని రోడ్డు మీదకి ఈడుస్తున్నారా? ఒకసారి మనం గమనించినట్టయితే చాలా చర్చిస్‌లో కొంతమంది స్త్రీలు మరి వివాదాస్పదంగా జీవించి దేవుని నామానికి మరి చాలా చెడ్డ పేరు తెస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ వలనే కదా నా నామం అన్ని జనుల్లో మరి దూషించబడుతుందని చెప్పి. కాబట్టి మన వల్ల యేసుక్రీస్తు వారి నామం దూషించబడటం కూడదు. ఈ యేసయ్య పేరు నా వల్ల దూషింపబడకూడదని చెప్పి మనం గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలి ఈరోజు. దేవుని నామాన్ని
మనం దూషించేలాగా చేస్తున్నామా? మందిరంలో గొడవలన్నీ రోడ్డు మీద తెచ్చి ఏం చేస్తారంటే మరి మైకులు లాక్కుంటాం. ఇలాంటి పనులు చేస్తారు గనుక మనం అలా కాకుండా దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో ఆ పాస్టర్‌గా ఎవరొచ్చినా సరే ప్రతి ఒక్క పాస్టర్‌ని గౌరవించి, ఆ పాస్టర్ గారి అడుగుజాడల్లో నడిచి, ఆయనకి సహకారిగా ఉంటూ మరి స్త్రీగా నేను ఈ విధంగా సేవ చేయగలను అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకొని స్త్రీలందరినీ మనం చేకూర్చి, స్త్రీల సమాజాన్ని పెట్టుకొని, స్త్రీల మైత్రిని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఉంటున్నారో అదే విధంగా ఇద్దరము మంచి స్త్రీల ఆదివారంగా మనం అందరం ఆచరించినట్టయితే మరి గొప్ప కీర్తిని సంఘానికి మనం తేగలం. గనుక మనందరం మంచి స్త్రీలుగా సంఘానికి మూల స్తంభాలుగా కీలకమైన పాత్ర పోషించాలని కోరుకుంటూ నేను నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. తలలోంచినట్టుగా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నాయన ఈ దినం తండ్రి కృప స్త్రీల ఆదివారం మామూలుగా తండ్రి. ఎందుకంటే స్త్రీలు నాయన సంఘానికి మూల స్తంభాలు వారింటి వారని చెప్పి మీరు ఆయన చూపిస్తారు కనుక మూల స్తంభాలుగా జీవించాలి. మేము వివాదాస్పదమైన స్త్రీలుగా కాకుండా నీకిష్టులైన మరి స్త్రీలుగా మరి జీవించి సమాధానాన్ని పొందుకునేలాగా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క మరి తండ్రి ఆడబిడ్డను దీవించండి ప్రభువా. వారు ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకంగా స్త్రీలు ఆదివారంగా ఆచరిస్తుండగా మరి నాయన ముందు ప్రభు గొప్ప సేవకులుగా, నాయకురాలుగా, మరి తండ్రి పోరాట యోధులుగా, మరి ప్రార్థన యోధులుగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.